హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపెక్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 20 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ మ్యాచ్ అనేది చూసుకుంటే వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 2 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 62 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169గా ఉంది. మరియు ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 235 పర్ 1 వికెట్గా ఉంది. ఇక్కడ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 67 పర్ 10 వికెట్స్కి లోయెస్ట్ స్కోర్ అనేది నమోదైంది ముంబై వాంకడే స్టేడియంలో. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది చూసుకుంటే టోటల్ 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 18 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది, 15 మ్యాచెస్ అనేవి ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 10th పొజిషన్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -1.423 నెట్ రన్ రేట్తో ఉంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ పాయింట్ టేబుల్ చూసుకుంటే 9th పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -1.347 నెట్ రన్ రేట్తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ 172 రన్స్ అనేది చేసింది, 19.4 ఓవర్స్లో ఆల్అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ 173 రన్స్ 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సో ఇందులో చూసుకుంటే అక్షర్ పటేల్ 54-25 బాల్స్లో, డేవిడ్ వార్నర్ 51-47 బాల్స్లో, మనీష్ పాండే 26-18 బాల్స్లో చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ 65-45 బాల్స్లో చేశాడు, తిలక్ వర్మ 41-29 బాల్స్లో చేశాడు, ఇషాన్ కిషన్ 31-26 బాల్స్లో చేశాడు. ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధోవాడ, జస్ప్రీత్ బుమ్రా, మహ్పక. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్రేవిస్ని తీసుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడితే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షయోబ్, రిషబ్ పంత్, స్టెప్స్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, నార్జో, రిచర్డ్సన్ ఆర్ ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పవార్ని తీసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేస్తే రోహిత్ శర్మ 3 మ్యాచెస్ ఆడి 16 రన్స్ అనేది చేశాడు. అందులో 8 4s 4 6గా ఉన్నాయి. తిలక్ వర్మ 3 మ్యాచెస్ ఆడి 121 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 3 4s 7 6గా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 139 మ్యాచెస్లో 3249 రన్స్ అనేవి చేశాడు. 21 50s ఉన్నాయి, 1 సెంచరీ కూడా ఉంది. జస్ప్రీత్ బుమ్రా 3 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. 5.50 ఎకనామీతో ఉంది. గ్రేడ్ కాన్స్నే 3 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. ఆకాష్ మధ్వాల్ 3 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. 5 ఎకనామీతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే డేవిడ్ వార్నర్ 4 మ్యాచెస్లో 148 రన్స్ అనేవి చేశాడు. అందులో 15 4s 9 6గా ఉన్నాయి.
పృథ్వీ షా లాస్ట్ 2 మ్యాచెస్లో 53 రన్స్ అనే చేశాడు. అందులో 6 4s 2 6గా ఉన్నాయి. రిషబ్ పంత్ 4 మ్యాచెస్లో 152 రన్స్ అనేవి చేశాడు. అందులో 12 4స్గా ఉన్నాయి, 9 6గా ఉన్నాయి. ముఖేష్ కుమార్ 2 మ్యాచెస్లో 4 వికెట్స్ అనేవి తీశాడు. ఖలీల్ అహ్మద్ 4 మ్యాచెస్లో 6 వికెట్స్ అనేవి తీశాడు. సో ఈ వీడియోలో మనం ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ గురించి, కీ ప్లేయర్స్ గురించి మాట్లాడడం జరిగింది. నా ప్రిడిక్షన్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ అనేది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.